న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అన్నమయ్య జిల్లా పొంగనూరు నియోజకవర్గం బీసీ సంఘం సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన నాయకులు తమ్మిరెడ్డిపల్లి కృష్ణమూర్తికి నేడు బీసీ సంఘం నాయకులు ధనంజయ్, రిటైర్డ్ డీఎస్పీ సుకుమార్ బాబు, గంపల గంగరాజుల ఆధ్వర్యంలో ఘనంగా సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గం, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలలో బీసీ సంక్షేమం కోసం న్యాయ పోరాటం చేసిన వ్యక్తిగా కృష్ణమూర్తి ప్రజల మనిషి అని, మత్స్య సహకార సంఘం ఏర్పాటు చేసి ఎందరికో ఆయన ఆదర్శంగా నిలిచారని, ముఖ్యంగా బీసీ సంక్షేమం కోసం బీసీలు నాయకులుగా రాణించాలని ఆయన పోరాటాలు చేశారని తెలియజేశారు. బోయకొండ చైర్మన్ గా బోయ కులస్తులు గంపల గంగరాజు కోసం బోయకొండకు పాదయాత్ర చేపట్టడంలో ప్రముఖ పాత్ర పోషించారని తెలియజేశారు. రానున్న రోజుల్లో బోయ కులస్తులు గంగరాజును బోయకొండ చైర్మన్ గా నియమించాలని, బీసీ భవన నిర్మాణం చేపట్టి ఆయన ఆశయాలు నెరవేర్చాలని అన్నారు. సంతాప కార్యక్రమంలో మదనపల్లి బీసీ సంఘ నాయకులు, బేస సంఘ నాయకులు రమణ, బంగారు నారాయణస్వామి, ధనుంజయ, అద్దాల నాగరాజ, న్యాయవాది శ్రీనివాసులు, జనార్దన, లక్ష్మయ్య, సిపిఐ వెంకటరమణారెడ్డి, దొరస్వామి తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారని నేను భావిస్తున్నాను. ఏ గవర్నమెంట్ చూసినా గత ప్రభుత్వంలో అవినీతి, అగ్రకుర్ణాల అరాచకాలు చూశాం. ఇప్పుడు కూడా వాళ్ళ మాదిరినే కొంతమంది చూస్తున్నారు. నేను ఇచ్చేది ఒకటే, కృష్ణమూర్తి లేడని బాధపడకండి. బీసీ, ఎస్టీ, ఎస్సీ వాళ్ళకి ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ, ప్రభుత్వ భూముల దురాక్రమంలో కానీ ఎక్కడ జరిగినా సుకుమార్ బాబు నేను వచ్చి నిలబడతాను, వారి కోసం పోరాడతాం. మనకు అందరూ ఉండారు. మన సిపిఎం రెడ్డి కానీ, అద్దాల నాగరాజా కానీ, గంగరాజు గారు కానీ, రెడ్డప్ప కానీ, మన దొరస్వామి కానీ, లక్ష్మణ్ కానీ, ఇంకా మన నాయకులందరూ వస్తారు. దానికోసం నిలబడతాం, ఎంతకైనా పోరాడతాం. బీసీలకు జరిగిన అన్యాయాల కోసము ఎదిరిస్తామని ఆయన ఆత్మసాక్షిగా మాట్లాడితే ఆయన ఆత్మకి సాక్షిగా మేము తప్పకుండా బీసీల కోసం పోరాడతాము. పొంగనూరు నియోజకవర్గ బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనార్టీల కోసము ఒక ట్రస్టే ఏర్పాటు చేస్తున్నానని మీకు తెలియజేస్తున్నాను.